చిన్నలకు పెద్దలకు అందరికీ దండాలులో యాది పట్టిరు కదా. నేనే మీ గౌన్లోలగిరి మళ్ళా వచ్చిన ఇయ్యాల కూడా మీకు ఒక నెంబర్ 1 వార్త తెచ్చిన. మరి అదేందో చూడాలి కదా, ఆలస్యం ఎందుకు చూద్దాం పారి. అరే గోసపాడుగాను కాళేశ్వరం కథ కాశీకి పోయి వచ్చినా కానీ తీరనట్టే ఉంది కదా. డాడీనేమో సైలెంట్ అయిపోయా, డాక్టర్ ఏమో వెనకకు తగ్గను మనం. అయితే కాళేశ్వరం వెనకాల ముగ్గురు మునగాండ్ల కథ ఉందంట. అందులో ఇద్దరు నిన్న మొన్న ఫామ్ హౌస్లో కలుసుకుర్రట. ఫామ్ హౌస్లో కలుసుడే కాదు, ఆ తర్వాత బీఆర్ఎస్ పెబ్బ కేసీఆర్ సార్కు ఫోన్ కూడా కొట్టి మాట్లాడిరట. మరి వాళ్ళు ఏం మాట్లాడిరు, ఏం కథ, ఆ ముగ్గురు మునగాండ్లు ఎవరు, ఇవన్నీ బయటికి రావాలి కదా. వస్తాయి అన్నీ వస్తాయి. ఏం జరిగినా కానీ మన ముగ్గురం ఒకటే మాట మీద ఉండాలి. వాళ్ళు ఎట్టు తిప్పి అడిగినా కానీ మనం ఒకటే ముచ్చట చెప్పాలి అని ముగ్గురు కలిసి ఒప్పందం చేసుకుర్రట. మరి ఆ ముగ్గురు ఎవరు, ఏం కథ తెలవాలనంటే ఈ ముచ్చట వినాల్సిందే. పోయిన 10 ఏళ్ళల్లో ఈ ముగ్గురు మునగాన్లల్లో ఒక ఆయన నీళ్లకు మంత్రి ఉండే, ఇంకొక ఆయన వ్యవసాయానికి మంత్రి ఉండే, ఇక పెద్ద సారు ముఖ్యమంత్రినా. అయితే జరంత నడుమిట్ల లొల్లాయి. ఇంకా ఈటెల రాజేందర్ సారు పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చిన ముచ్చట మీకు యాద ఉందే కదా. గదే ముచ్చట అన్నట్టు ఎలక్షన్ల ముందర కూడా కాంగ్రెస్ వాళ్ళు ఒకటే ప్రచారం చేసిరి. ఏమని, కాళేశ్వరంలో అవినీతి అయింది, 1000 కోట్లు తిన్నారు, తాగిర్రు, అంత ఆగమాగం చేసిర్రు అని మాట్లాడిరు. మరి గా ముచ్చట బయటికి రావాలి కదా. గందుకనే అయ్యాల ముఖ్యమంత్రి లెక్కున్న ఆయన ఎవరైనా బీఆర్ఎస్ పెబ్బ కేసీఆర్ సారు. గాయనను రేపు 5 తారీఖు నాడు విచారణకు పిలుస్తారట. మరి సార్ వస్తాడా రాడా ఏం చెప్తాడో చూడాలి కదా. అయితే ఆయనతో కేసీఆర్ సార్ను పిలుస్తురని చెప్పి ఆయనతో మమ్మల్ని కూడా దొరకబట్టగాలని ఈ ఇద్దరు దోస్తులు ఒకటయ్యారట. మరి ఆ ఇద్దరు దోస్తులు ఎవరు, ఇంకెవరు, ఒక ఆయన హరీష్ రావు సారు, ఇంకొక ఆయన ఈటల రాజేందర్ సారు. ఇద్దరు కలిసి ఎక్కడో ఫామ్ హౌస్లో కలిసిర్రట. ఏం మాట్లాడుకురో, ఏం మంతనాలు చేసుకురో మనకు తెలియదు నాయన. ఇంత ముచ్చటే బయటకు వస్తలేదు. అయితే ఇద్దరు మాట్లాడుకున్నాక మళ్ళీ కేసీఆర్ సార్కు కూడా ఫోన్ కొట్టిర్రట. ఏం ముచ్చట పెట్టిర్రో, సందర్భం వచ్చింది కదా అని చెప్పి పాత దోస్తులంతా ఒకటయ్యారు అన్నట్టు. ఇట్లా పాత దోస్తా అని మళ్ళా కలిసింది అన్నట్టు. చూడాలా మరి ఏమైద్దో. మొదలైతే వీళ్ళిద్దరు మాట్లాడుకొని కేసీఆర్ సార్కి ఫోన్ కొట్టిరు కదా. ఆయన పెద్ద మనిషి, మరి ఏం సలహా చేసిండు, ముగ్గురం ఒక మాట మీద ఉండాలి, మనకు పంచాయతీలు అయితే అయినంత మాత్రాన పాత కక్షలన్నీ మనసులో పెట్టుకోవద్దు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఏం చెప్పినా సరే, వాళ్ళు ఎట్టు అడిగినా సరే ముగ్గురం ఒకటే ముచ్చట చెప్పాలి అని కాళేశ్వరం కమిషన్ ముందర ఒప్పందం చేసుకుర్రట సీక్రెట్గా. అయితే గిన్నెలో గమ్మతుంది. అదేందో ఎరికేనా, రేపు జూన్ 5 తారీఖు నాడు కేసీఆర్ సార్ను పిలిచిరు విచారణకు. లేలే నేను 5 తారీఖు నాడు రాను, నేను 11 తారీఖు నాడు వస్తా అని కాళేశ్వరం కమిషన్కు లేఖ రాసుకున్నట బీఆర్ఎస్ పెబ్బ. 6 తారీఖు నాడేమో ఈటల రాజేందర్ సారు, 9 తారీఖు నాడేమో హరీష్ రావు సారు. వీళ్ళు హాజరు కావాల్సి ఉందన్నట్టు. ముగ్గురికి నడుమ ఈయన 6 తారీఖు, ఆయన 9 తారీఖు, పెద్ద సార్ది 11 తారీఖు. ముగ్గురు నడుమ 2 రోజులు విరామం వస్తుంది అన్నట్టు. మరి ఏం ముచ్చట పెడతారో, ఏం డిసైడ్ అవుతారో, ఏం చెప్తారో చూడాలి నాయన. మా సొంటి వాళ్ళకంటే తెలియదు. ఉంటా మరి, నాకు అవతల టైం అవుతుంది. అసలే 2 పోతుబోతలు వెళ్ళినాయి, పోయి చుట్టార పట్టాలి కదా. ఉంటా మరి, శనార్థులు.